పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్థిక సహకారం మంజూరు చేయాలని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. బుధవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని కోరారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆహార ధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే బీమా చేసిన రైతాంగం ఎంతమంది, లేనివారు ఎంతమంది అనే గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం వల్ల రైతాంగం ఆందోళన చెందే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కూర్చోవడం కాదండి, మీరు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరిగిన నష్టాన్ని సమీక్ష ఏర్పాటు చేసుకొని అక్కడ అధికారులతోటి రైతులతోటి స్వయంగా మాట్లాడాలండి. మీరు ఎక్కడో పైనుంచి హెలికాప్టర్లోనో లేకపోతే ప్యాలెస్లోనో కూర్చొని చూస్తానికి కుదరదు. స్వయంగా వెళ్తేనే మీకు నష్టం గురించి తెలుస్తుంది. అంటే దయించి మీరు వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు దెబ్బ మీద దెబ్బ, మొన్నటి వరకు కరువు, ఈరోజే తుఫాను, కరువులో పంట పోయింది, ఏదో మిగిలినటువంటి 30% 20% పంట ఉంటే అది తుఫాన్లు దెబ్బతిన్నది. ఇవన్నీ కూడా సమీక్ష చేసి మీరు కాపాడతారని చెప్పి మేము ఆశిస్తూ మరి ఇవాళ మేము ఈ వీడియో చేసి పంపిస్తున్నామండి. దయచేసి మీరు తప్పనిసరిగా పాటిస్తారని, అంతేకాకుండా రైతుకి విపరీత నష్టం జరిగితే మనం టీవీలో చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉండడానికి నీళ్ళు పోయాయి, షెల్టర్ లేకుండా ఇవాళ ఉన్నారు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. మరి ఇక్కడ ఉన్న అధికారులు, కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులు కానీ వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయవలసిన బాధ్యత లేదండి. మరి ఎందుకండి ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారండి? అంతేకాకుండా ఇవాళ చూశారు, తుఫాను వస్తుందని చెప్పి ముందుగానే మనకు వార్నింగ్ వచ్చింది. మరి వార్నింగ్ వచ్చిన తర్వాత మీరు స్పందించాలి కదండి. ఆ రోజు వచ్చిన వెంటనే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ అన్ని సదుపాయాలు చేసి ఉంటే ఇంత తీవ్రమైన నష్టం జరిగేది కాదు కదా. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది రైతులు నష్టపోతున్నారండి ఇవాళ. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారండి? ఒకసారి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కదండి. ఈ పార్టీలు ఎందుకని మనకి ప్రజలు ఆదుకోవడానికి కదా. రైతులకి ఇంత నష్టం జరిగితే మన పార్టీలు డిమాండ్ చేయాలండి ప్రభుత్వాన్ని. ప్రభుత్వం బాధ్యత. మన ఆంధ్ర రాష్ట్రం చుట్టూ తీరం, సముద్ర తీరం ఉంది. అక్కడ నెల్లూరు నుంచి ఇక్కడ శ్రీకాకుళం అవతల వరకు ప్రతి సంవత్సరం కూడా 2-3 తుఫానులు వస్తాయి. అది సహజం. తుఫాను వస్తుందని తెలిసి కూడా దానికి కావాల్సినటువంటి ఫండ్స్ పెట్టుకోవాలి, మన బడ్జెట్లో పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కోసం. ఎప్పుడైనా తుఫాను వచ్చినా, ఎమర్జెన్సీగా ఏదైనా వచ్చినా, రాష్ట్రంలో ఎక్కడ నష్టం జరిగినప్పుడు దానికోసం ఎమర్జెన్సీగా ఒక బడ్జెట్ పెట్టుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లేదు, పాడు లేదు. ఉన్న డబ్బంతా అప్పులు ఖర్చు పెట్టేసి పనికిరాని పనులన్నింటికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఇవాళ దీనికి కూడా నిన్నప్పుడు మనం చూశాను, టీవీలో చూశాను, ఇప్పుడు జరిగిన తుఫానికి కూడా అప్పు చేసిస్తాడట రైతులకి. ఎమర్జెన్సీగా డబ్బులు ఉండాలి కదండి. అంచేది ఇవాళ మనందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఇవాళ ఈ రైతులకు జరిగిన నష్టానికి ఇప్పుడున్న ప్రస్తుత రేట్ల ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఎప్పుడో పాత జీవోలు తీసుకొని బయటికి తీసుకొని అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లు తేడా లేదండి. అప్పుడు బియ్యం రేట్ ఎంత ఉంది, అప్పుడు ధాన్యం రేట్ ఎంత ఉంది, ఇవన్నీ లెక్కలేసుకొని కొత్త రేట్లు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారంగా కొత్త జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా రైతులందరికీ, రైతులకే కాదు నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొత్త జీవో ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీల వారు కూడా డిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా
వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయాలు మీకు తెలియదు, నాకు తెలిసింది ఎంతసేపు వేరే పనులు ఆలోచిస్తుంటారు. మీరు నష్టపరిహారం గురించి మీకు తెలిసి ఉండదు. అంచేత మీ చీఫ్ సెక్రటరీలో ముఖ్యమైన సీనియర్ మంత్రులు ఉన్నారు. మంత్రులు మీరు సమావేశమై తెలుగుదేశం టైంలో మేము కొన్ని జీవోలు ఇచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇప్పుడండి హుద్దూద్ టైంలో కానివ్వండి, తిత్లీ తుఫాను వచ్చింది, అప్పుడు కొన్ని జీవోలు ఇచ్చాం కొత్తగా 10 మందికి పనికొచ్చే విధంగా. తెలుగుదేశం టైంలో హుద్దూద్ టైంలో జీవో నెంబర్ 9 ఇచ్చాం. అలాగే తిత్లీ తుఫాను టైంలో జీవో నెంబర్ 14 ఇచ్చాం. ప్రత్యేకంగా ఇచ్చే జీవో పాత జీవోలు చూడలేదు అప్పుడు కూడా రేటు ప్రకారంగా. మీకు ఆ జీవోల గురించి తెలియదు అనుకుంటాను నేను. అంచేది మీ ఆఫీసర్ని అడిగి ఆ జీవోలు తీసుకొని ఆ జీవోలు ఎలాగుంది అని పరిశీలించి దాని ప్రకారంగా మీరు ప్రస్తుత రేట్లు పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. మా సూచన మీరు వినరనుకోండి, నాకు తెలుసు. నా సూచన ఏంటంటే మీరు ఎలాగ 3 నెలలు పోతారు, పోయి ముందని ఒక మంచి పని చేయవా రెడ్డి, ఒక మంచి పని చేయి. ఆ రోజు మేము ఎలాగిచ్చాం చూడు, ఒకసారి చెప్తాను. జీవోలు తీస్తే నీకు ఏది మంచి తెలుస్తుంది కదా. జీవోలు చూడకుండా ఏమీ తెలుసుకోకుండా ఎవరితో మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు నిన్న ఎప్పుడో చూశాను టీవీలో నీ మాటలో జిల్లాకి 2 కోట్లు ఇచ్చిపడ్డాడు. అరే నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి ఇవ్వాలి తప్పించి తుఫాను లేని ప్రాంతాల్లో ఎందుక డబ్బులు. ఎక్కడ ఏ జిల్లాలో జరిగింది, ఎక్కడ ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కడ రైతులు నష్టపోయారు, మిగతా వ్యాపారస్తులు ఎవరు నష్టపోయారు, ఏ పంటలు పోయాయి, దానికి ఎంత ఇవ్వాలి ఆలోచించి ఇవ్వాలి తప్పించి జిల్లాకి 2 కోట్లు ఇచ్చాడంట. ఆ 2 కోట్లు కూడా డబ్బుల్లో అప్పు తీసేవాడు. అది కాదు పద్ధతి. చెప్తాను వినండి. విని పాత జీవోలు తీసి ఇప్పుడున్న రేట్లు జోడించి ఇస్తే బాగుంటుంది. నేను చెప్తాను. ఈవేళ వరి పంటకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో హెక్టార్కి 20,000 ఇచ్చాం ఆ టైంలో. ఇప్పుడున్న రేట్ ప్రకారంగా 30,000 ఇవ్వండి. మరి అప్పటికిప్పుడు తేడా ఉంది కదండి రేట్లు. అలాగే ఆక్వా కల్చర్ హెక్టార్కి ఆ రోజుల్లో మేము 30,000 ఇచ్చాం. ముఖ్యమైన పంట మన రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే పంట, అది కూడా దెబ్బతిన్నాయి. దానికి 50,000 ఇవ్వండి ఇప్పుడున్న రేట్ ప్రకారంగా. అలాగే మత్స్యకారులు ఉన్నారు పాపం, ఆ తీరం అంతా మత్స్యకారులు కదా. సముద్ర తీరం ఉందంటే అందరూ మత్స్యకారులు ఉంటారు, మత్స్యకారు గ్రామాలు ఉంటాయి. అప్పుడు నష్టపోయిన అందరికీ మేము సాయం చేసాం. ఇప్పుడు 10 లక్షలు ఇంత నష్టం జరిగింది కదా, వాళ్ళందరికీ కూలి లేదు కదా, తుఫాను పోయే వరకు వేటకెళ్ళరు, తిండి లేదు. 10 లక్షలు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆ రోజు 4 లక్షలతో ఇల్లు కట్టాం. ఇప్పుడు నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు కట్టించు ఇల్లు పోయిన వాళ్ళకి. బోల్డ్ ఇల్లు కట్టేస్తా ఉన్నా కదా, కట్టించాలి. ఒక ఇల్లు ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇయ్యి, పేరు ఉంటుంది. అలాగే దెబ్బతిన్న ఇంటికి ఆ రోజు 10,000 ఇచ్చాం మేము. ఇప్పుడు 20,000 రేట్లు మీద సిమెంట్ రేట్ మీ భారతీయ సిమెంట్ రేట్ కూడా పెంచుతావు కదా, ఇసుక దొరకట్లేదు కదా, అంటే 20,000. అలాగే పశువులు షెడ్లు పడిపోయాయి. ఆ రోజు పశువుల షెడ్ పడిపోతే 10,000 ఇచ్చాం. ఇప్పుడున్న రేట్ ప్రకారం 20,000. పూర్వం ధ్వంసమైన పశువుల షెడ్ ఉంటే 1 లక్ష రూపాయలు, 4 పశువులు ఉంటే 1,50,000 రూపాయలు, 6 పశువులు ఉంటే 1,80,000 రూపాయలు ఇచ్చాం మేము. అలాగే ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారంగా 2 పశువులు ఉంటే 1 లక్ష రూపాయలు, 4 పశువులు ఉంటే 2 లక్షల రూపాయలు, 6 పశువులు ఉంటే 3 లక్షల రూపాయలు ఇయ్యి. రైతులు సంతోషపడతారు, నష్టాన్ని కొంచెం మర్చిపోతారు. వాళ్ళు నష్టం తీరదు, తగ్గించిన కొంచెం సంతోషపడతారు. అంతేకాకుండా పత్తి, ఆ ప్రాంతంలో పత్తి రైతులు ఉంటారు, వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. ఆ రోజు హెక్టార్ 15,000 ఇచ్చాం. ఇప్పుడున్న రేటు 25,000 రూపాయలు ఇయ్యి. అలాగే పడవలు, మత్స్యకారులు పడవలు ఉంటాయి, అవి దెబ్బతింటే ఆ రోజుల్లో మేము 1 లక్ష రూపాయలు ఇచ్చాం జీవో ప్రకారంగా. ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం 2 లక్షలు రూపాయలు. అదేవిధంగా పూర్తిగా దెబ్బతిన్న పడవలకి ఆ రోజుల్లో 6 లక్షలు ఇచ్చాం మేము. ఇప్పుడు ఈ శాతం ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే
90% సబ్సిడీతో కొత్త పడవలు ఇవ్వండి. ఆ మత్స్యకారులు కొన్ని లక్షల మంది ఉన్నారు, అందుకే జీవనోపాధి జరుగుతుంది. అలాగే మత్స్యకారులు వలలు పోయేస్తాయి, కంపల్సరీ పోతాయి అయితే తుఫాన్లో. అప్పుడు మేము 10,000 రూపాయలు ఇచ్చాం అప్పుడుండే రేట్ల ప్రకారంగా. ఇప్పుడు 25,000 ఇవ్వండి, న్యాయంగా ఉంటుంది. అలాగే నూతన వలలు ఉన్నాయి, కొత్తవి పనికి రాకుండా పోతాయి చాలా ఈ వలలు అవిని, మరి కొత్తవి కొనగాల. అప్పుడు 50% సబ్సిడీతో మేము డబ్బులు ఇచ్చాం ఆ రోజుల్లో. ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా, 70% సబ్సిడీ ఇచ్చి కొత్త వలలు కొలిసి వాళ్ళకి ఇవ్వండి, న్యాయం జరుగుతుంది. అలాగే నూతన పడవలు, కొన్ని పడవలు పనిచేయవు, ఇంకా డ్యామేజ్ అయిపోతుంది, దేనికి పనిచేయవు. అలాంటి వాటికి ఆ రోజుల్లో చంద్రబాబు గారి టైంలో 3 లక్షల రూపాయలు ఇచ్చాం. రైతులకు బీమా వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల్ని ముంచింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకోవాలి. రైతులకు ఎకరాకి 20,000 రూపాయలు తక్షణ సాయం అందించాలి. ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకోవాలి. రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, సుమారు 7 జిల్లాలకి రైతులకి అపార నష్టం కలిగే విధంగా, సామాన్యులు కూడా ఇబ్బంది కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో అనేక మంది రైతులు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన, చేతగానితనం వలన నీరు అందించలేని పరిస్థితిలో డెల్టా ప్రాంతంలో మన రైతాంగం అంతా కూడా సొంతంగా మోటార్లు పెట్టుకుని మరి నీరు తోడుకుని ఈ పంటను కాపాడడం కోసం ఎంతో కష్టపడ్డారు. చేతికి పంట వచ్చే సమయంలో ఇటువంటి దురదృష్టమైన పరిస్థితి రావడం చాలా బాధ కలిగిస్తుంది. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటన చేశారు. తప్పకుండా జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. రైతాంగాన్ని కాపాడుకునే విధంగా, ఒక భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా మా గ్రామాల్లో ఉన్న మా జన సైనికులు, మా పార్టీ నాయకులు అందరూ కూడా అప్రమత్తమై రైతాంగానికి మా వంతు మేము సహాయాలు సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలి మండలంలో సుమారు 15,000 ఎకరాలు వరి పంట, కొలిపరి మండలంలో 18,000 వరి పంట. నాకు తెలిసినంతవరకు గత 2-3 రోజుల నుంచి నేను పర్యటిస్తున్నప్పుడు నేను చూసింది ఖచ్చితంగా పూర్తిగా నష్టమయ్యే పరిస్థితులు. ఏదో పాపం రాత్రి పగలు కష్టపడి కొంతవరకు కోత చేయడానికి, కోతల కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులు ఎంతో కష్టపడ్డారు. కానీ అది 10% కూడా దాటి ఉండదు నేను అనుకోవడం. ఆ 10%లో కూడా ఎంతమంది చివరికి మిల్లర్లకు అమ్ముకోగలిగారో మనం చెప్పలేం. కాబట్టి దయచేసి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని వదిలి, గతంలో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పాను, వీళ్ళంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించిన రైతు బీమా పథకం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా చెల్లించలేదు. ₹1. రైతునేమో మీరు కట్టద్దు, మేము కడతామని చెప్పారు. అపారమైన నష్టం కలిగించారు. ఈ సంవత్సరం రబీలో అసలు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 447 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఖరీఫ్లోనేమో 670 ఎకరాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఇవ్వాల్సిన వాళ్ళ వాటా ₹1 కూడా ఇవ్వకపోవడం వలన ఈ సంవత్సరం వర్తించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి. అంటే 16 మంది రైతులకి కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఈ బీమా పథకం వర్తించింది గత సంవత్సరం. కేవలం 16 మంది రైతులు. అంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. వాళ్ళ ప్రీమియం మొత్తం కట్టింది ₹1,42,000. ఆ ₹1,42,000 రూపాయల్లో కూడా ప్రీమియం కట్టింది రైతులు ₹40,000, కేంద్ర ప్రభుత్వం ₹51,000. అసలు ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరించారంటే, ఖరీఫ్లో ఈ విధంగా నష్టం కలిగించినప్పుడు రబీలో గుడ్డు సున్నా ₹1 కూడా కట్టలేదు. బీమా పథకం ₹1 కూడా కట్టలేదు. అసలు ఏమైపోతారు రైతాంగం? ఇంత నష్టం కలుగుతున్నప్పుడు మీరు గతంలోనేమో మీ నిర్లక్ష్యం వలన ఎప్పుడు ఊహించని విధంగా దాదాపు
7 జిల్లాల్లో కరువు పరిస్థితులు తీసుకొస్తే కరువు మండలాలు డిక్లేర్ చేయడానికే మీరు వెనకడుగు వేశారు. నష్టం జరుగుతున్న రైతాంగాన్ని కాపాడడానికి అర్జెంటుగా మీరు కరువు మండలాలుగా ప్రకటించమని చెప్తే ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. 460 మండలాల్లో కేవలం 100 మండలాలనే వాళ్ళు ప్రకటించారు, 103. మరి ఈ రోజున ఇంత తుఫాన్ వచ్చిన తర్వాత దయచేసి జనసేన పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది, ఈ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పడిన కష్టాలు మీ నిర్లక్ష్యం. ఎందుకంటే కనీసం మన పొలాల్లో ఉన్న నీరు డ్రైనేజ్ కాలువల్లో పోయిన పరిస్థితి, ఎందుకంటే మీరు మరమ్మతులు చేయలే కాబట్టి ఆ వర్షపు నీరు ఆ విధంగానే అక్కడ నిలకడగా ఉండిపోతుంది, రైతుకు అపార నష్టం కలుగుతోంది. దాన్ని ఖచ్చితంగా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వీళ్ళు చేసిన పొరపాట్లకి రైతాంగాన్ని కాపాడే విధంగా 20,000 రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ఎకరం చొప్పున అందించాలి రైతులకి. అదేవిధంగా బీమా పథకాన్ని ఎట్లాగో మీరు సర్వనాశనం చేశారు కాబట్టి రూపాయి కూడా మీరు కట్టలేదు కాబట్టి బీమా పథకంలో ప్రీమియం కట్టాల్సిన బాధ్యతను కూడా మీరు విస్మరించారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి గింజ కూడా ఎవరైతే పాపం కష్టపడి కోసుకున్నారో అందులో కూడా మళ్ళీ నష్టపోయే వాళ్ళు హడావడిగా మెషిన్లు యంత్రాలు తీసుకొచ్చి కోత మెషిన్లు తీసుకొచ్చి వాళ్ళు అధికంగా ధరలు ఇచ్చి పాపం వాళ్ళు కష్టపడి ఏదో విధంగా పంటను కాపాడుకుందామని చేసిన ప్రయత్నాన్ని మీరు ఒక మంచి భావనతోటి గౌరవించి ఆ రైతాంగానికి ఈ ముఖ్యమంత్రి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన 2 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకి దేనికి చాలదు, అందులో కూడా భయంకరమైన అవినీతి అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు ఏ విధంగా రైతులకు అందించాల్సిన ఈ ఆర్థిక సహాయాన్ని కూడా పంట నష్టం అప్పుడు కానివ్వండి, లేదా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, ఎంత దారుణంగా వీళ్ళు అవినీతి పాల్పడ్డారో ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. కానీ ఇది సందర్భం కాదు. నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఈ పరిస్థితుల్ని బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రియే స్వీకరించాలి. కాబట్టి పొరపాటు చేసింది వాళ్ళు, నిర్లక్ష్య వైఖరి, అసమర్థత వలన కనీసం బీమా పథకానికి ఇటువారా సర్పంచ్ ఫోన్ చేశాడు, ఆయన వచ్చాడు, ఫోటో తీసుకున్నాము. మామూలుగా నీకు దీంట్లో ఎంత ఆదాయం వస్తుంది? 4 లక్షలు వస్తుంది. 4 లక్షలు ఆదాయం. లాస్ట్ చేతికి వచ్చే టైం అంతా గలం కూడా మొత్తం గలలో అంతా ఇంతవరకు స్టార్టింగ్ గల్లో నేను వచ్చాడు 10 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ఇంకా ఈ తెల్లారిలోగా ఇది పడిపోయింది. రైల్వే కోడూరులో కష్టం మీద బ్రతుకుతున్న రైతులు ఈరోజు ఆపదలో చిక్కున్నారు. ఈ ఆపద నుంచి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇక 10-20 రోజుల్లో చేతికి పంట వస్తుంది అనుకునే టైంలో ప్రకృతి ఈ విధంగా వాళ్ళ మీద కన్నెర చేస్తుంది. అందుకే మానవతా దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు దాదాపు 4 లక్షల ఆదాయం వస్తుంది. తన కుటుంబాన్ని, తన కష్టాల్ని బయటపడేసుకొని సంతోషంగా ఉండాల్సిన ఆలోచనతో ఉన్న ఈ రైతు ఈరోజు కన్నీరు కారుస్తున్నాడు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలా. రైల్వే కోడూరు నియోజకవర్గంలో కోడూరు, ఓవులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనుగలూరు 5 మండలాల్లో ఈ తుఫాను ప్రభావం చూపించింది, తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. కాబట్టి తక్షణమే స్పందించండి ముఖ్యమంత్రి గారు, ఈ రైతుల్ని ఆదుకోండి. ఏదో కంటి తుడుపుగా ఎకరాకు 10,000, 20,000 ఇచ్చి కళ్ళు దుడుచుకునేది కాదు, చేతులు దుడుచుకునేది కాదు. వీళ్లకి చేతికొచ్చిన పంట పోయింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే విధంగా, వాళ్ళ కష్టాలు తీరే విధంగా మీ నిర్ణయాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైనా ఇబ్బంది జరిగితే, మీరు ఇబ్బంది కలిగిస్తే
ఈ రైతుల తరఫున ఎంతవరకైనా పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతవరకు తెచ్చుకోకుండా ఈ రైతుల్ని తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళు పక్షపాతం ఏమో కానీ రైతులకి బాధలు తట్టుకోలేక పక్షపాతం వచ్చేటట్టు. తయారైతుంది, అదంతా రెడీ అయిపోయింది. విశాఖ ఆర్కే బీచ్లో పోటెత్తిన అలలు. విశాఖ ఆర్కే బీచ్లో బుధవారం తెల్లవారుజాము నుంచి అలలు పోటెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ కారణంగా సముద్రం ఆటుపోట్లకు గురవుతోంది. భారీగా అలలు ముందుకు దూసుకు వస్తున్నాయి. ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలలు ఉధృతంగా వస్తుండటంతో బీచ్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. విశాఖలో చెరువులను తలపిస్తున్న రోడ్లు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు విశాఖలో రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. పలు ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన వర్షం బుధవారం కూడా కొనసాగుతోంది. మంగళవారం భారీగా వర్షం పడడంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విశాఖలోని నైట్ ఫుడ్ కోర్టు మునిగిపోయింది. రైల్వే స్టేషన్ రహదారి, శంకరమఠం రోడ్డు, చౌలమదం రహదారులపై భారీగా నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.